నమస్తే. నేను మీ సంతోష్ కుమార్. ఈరోజు గేట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే ఒక 3 రోడ్స్ ఉంటే ఒక ఫ్లాట్‌కి సంబంధించి 3 రోడ్లు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు గేట్ ఎన్ని పెట్టుకోవాలి? 3 పెట్టుకోవాలా? ఎన్ని పెట్టుకోవాలి? అనే దాని గురించి చూస్తే ఏ ఫేసింగ్ అయినా సరే ఎగ్జాంపుల్ ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది ఉంది అనుకుందాం. లేదు అంటే నార్త్, లేదు అంటే వెస్ట్, సౌత్ ఏ ఫేసింగ్ అయినా సరే మనకు 3 రోడ్స్ ఉన్నాయి. డోర్ మనకు గేట్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది చూస్తే మెయిన్‌గా మనకు ప్రధాన ద్వారం ఎక్కడైతే పెడతామో, మనకు మెయిన్ డోర్ ఎక్కడైతే పెడతామో అక్కడే గేట్ పెట్టుకోవడం చాలా బెటరు. ఇది బెస్ట్. లేదు ఇది ఇలా కాదు మనకు వేరే పెద్ద రోడ్ ఒక సైడ్ ఉంది అనుకుంటే మెయిన్ రోడ్ ఎక్కడైతే ఉంటుందో దానికి మనకు డోర్స్‌కి సంబంధించిన మనం వీడియో కూడా చేయడం జరిగింది ఏ విధంగా అనేది. ఆ మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గేట్ పెట్టి మన మెయిన్ గేట్ ఎక్కడైతే పెడతామో మెయిన్ రోడ్ ఉన్నప్పుడు ఆ గేట్‌కి మన డోర్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది అదొకటి చూసుకోవాలి. అదే విధంగా మనం ఎన్ని గేట్లు పెట్టొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈస్ట్‌కుంది, నార్త్‌కుంది, సౌత్‌కుంది ఈ 3 రోడ్స్ ఉన్నాయి. మనం గేట్ ఎన్ని పెట్టుకోవచ్చు, ఎన్ని గేట్లు పెట్టుకున్నప్పుడు అనుకుంటే నంబర్ 1 అనేది ఒకటే గేట్ పెట్టుకోవడం చాలా బెటరు. ఇన్ కేస్ ఇది ఇక్కడ వద్దు అనుకుంటున్నారు ఈస్ట్ సైడ్, నార్త్ ఒకటే పెట్టుకోండి. లేదు సౌత్ ఒకటే పెట్టండి. వెస్ట్ ఉంది, వెస్ట్ ఒకటే పెట్టండి. ఏదైనా ఒకటే గేట్ పెట్టుకోండి. 2, 3 గేట్లు వద్దు. ఒకవేళ ఇన్ కేస్ మీరు పార్కింగ్ యూజింగ్ కోసం పెడదాం అనుకుంటున్నారు అన్నప్పుడు అది సెకండరీ గేట్ లెక్క పెట్టుకోండి. అది సెకండరీయే. అది ఖచ్చితంగా అని చెప్పట్లేదు. సెకండరీ గేట్ లెక్క పెట్టుకోండి. కార్ పెట్టినామా ఖతం అది క్లోజ్ చేసేసి రిమైనింగ్ అనేది వాడుకోండి. ఏదైతే మెయిన్ ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో దానికి ఎదురుంగా గేట్ పెట్టినప్పుడు ఇది నంబర్ 1. మిగతాది సెకండరీ కిందికి వస్తుంది. మనకు 3 రోడ్స్ ఉన్నాయి. ఎన్ని గేట్లు పెట్టుకోవాలి అనుకుంటే ఒకటే గేటు పెట్టుకోండి. ఇలా 2, 3 గేట్లు వద్దు. వెస్ట్ అంటే ఒకటే గేట్ నంబర్ 1. మిగతాది ఏది మాత్రం అంటే మనకు ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో అలాగే ప్రధాన ద్వారం మెయిన్ డోర్ ఉంటుందో దాన్ని చూసి మనకి గేట్ ఎక్కడైతే పెట్టుకోవాలో అది నిర్ణయం చేసుకొని ఒకటే గేట్ పెట్టుకోవడం చాలా బెటర్. 2 గేట్లు వద్దు. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది. లేదు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థ్యాంక్ యూ.